ఈ ప్రోగ్రాం అవుతానే మీరు లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం భారతదేశంలో మీరు చూస్తే దామోదరం సంజీవయ్య గారి యొక్క పేరుతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. మొదటిది ఇండియాలో. అది చూసే అవకాశం ఈ స్టూడెంట్స్కి వచ్చింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటి పవర్ స్టేషన్ చాలా కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా టెక్నాలజీలో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇది ఒక స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఒక మంచి ప్రాజెక్టుకి ఈరోజు ఇనాగరేషన్ చేసుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి ఇంత మునిపే మంత్రులందరూ మాట్లాడినప్పుడు అన్ని విషయాలు మీకు చెప్పారు. మీరు ఒకసారి చూసినప్పుడు పవర్ అనేది చాలా కీలకం. అభివృద్ధి జరగాలంటే పవర్ కావాలి. లేకపోతే మనం ఏ కార్యక్రమం ఉండాలన్నా పవర్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే మనం విభజన జరిగినప్పటికీ 22.5 మిలియన్ యూనిట్ కొరత. వెంకయ్యనాయుడు గారు చాలా ఎలాబొరేట్గా చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడ్డారో 10 సంవత్సరాలు మీరని. కడాన కొంతమంది రైతులైతే రాత్రుల్లో కరెంట్ ఇచ్చి పంప్ సెట్ వేసుకోవడానికి అక్కడికి వెళ్లి పాములు గరిచి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పవర్ షాక్ కొట్టి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సేఫ్టీ లేదు, కరెంటు లేదు, అన్ని ఇబ్బందులే. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు కేంద్ర సహకారంతో నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పీయూష్ గోయల్ గారు అనతి కాలంలో ఆంధ్రప్రదేశ్లో కరెంటు కొరత లేకుండా పూర్తిగా సహకరించారు. దానికి గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కార్యక్రమానికి నేను ముఖ్యమంత్రి అవుతానే చాలా బాధపడ్డాం. అంత మునుపు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశాం. పోరాటాలు చేసిన కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని సిక్ అయిపోయినాయి. ఉద్యోగస్తులకందరికీ ఉద్యోగాలు పోయినాయి. ఇండ్లకు కరెంట్ వచ్చేది కాదు. ఇంకో పక్క తాగడానికి మంచినీళ్ళు కూడా కరెంట్ ఉండేది కాదు. ఇలాంటి అవస్థలు ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు గుర్తొచ్చింది కేంద్రం సహకారం తీసుకోవాలని. మొట్టమొదటిసారిగా నేను పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళాను. నాకు కూడా ఈ డిపార్ట్మెంట్లో కొంత అనుభవం ఉంది. 99-2000లో దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చింది మన రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఆ రోజు మనం చేసిన పనుల వల్ల 2004కి మిగులు రాష్ట్రంగా పవర్ సెక్టర్లో మనం ముందుకు వచ్చాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి వల్ల 18 గంటలు కరెంటు కోత పెట్టే పరిస్థితికి వచ్చారు. అనేక ఇబ్బందులు పడ్డారు. అదే మరి 2 నెలల్లోనే కేంద్ర సహకారంతో పూర్తిగా కరెంటు కోతలు అధిగమించి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, భవిష్యత్తులో మన రాష్ట్రంలో కరెంటు కోతలుండవు, క్వాలిటీ కరెంటు వస్తుంది, ఎవరికీ ఇబ్బంది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మీ అందరి తరపున ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. అనతి కాలంలో భారతదేశంలో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 1 డిపార్ట్మెంట్ చేసినటువంటి అధికారుల్ని, ఎంప్లాయీస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాం, భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచించారు, దేశంలో కరెంట్ అందరికీ ఉండాలని, నాణ్యమైన కరెంట్ ఉండాలని, కరెంటు కోతలు ఉండకూడదని వారు ఆలోచించారు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, అందులో అగ్రభాగాన మన రాష్ట్రం ఉంటాం. మార్చి ఏప్రిల్కు 2 నెలల్లోనే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏ ఇంటికి కరెంటు కనెక్షన్ లేకుండా ఉండదు. ప్రతి ఒక్క ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు కూడా మన నష్టాలు చాలా వస్తున్నాయి. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూసినప్పుడు కొంత అయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, కొంత ఎవరైతే కరెంటు వాడతారో తిరిగి కరెంటు కట్టకపోతే నీతి నిజాయితీగా ఉండే వాళ్ళపైన భారం పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఆలోచించాం, ఎక్కడికక్కడ ఒక ఆడిటింగ్ పెట్టాం.
దీనివల్ల మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కరెంటు నష్టాలు బాగా తగ్గాయి. కరెంటు నష్టాలు బాగా తగ్గితే అదనంగా కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత మనకు తగ్గే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా దీన్ని మీరు చూసినప్పుడు చాలా వరకు మనం సాధించగలిగాం. 13.24% ఉంటే దాన్ని 10.24% తగ్గించాం. రాబోయే రోజుల్లో దీన్ని 5-6% తేవాలని దానికి ఇప్పుడే మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. స్మార్ట్ మీటర్స్ ఉన్నాయి. ఆ మీటర్స్ గాని ప్రాధాన్యత ఇస్తే మనం దీన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు ఒకసారి చూశారు ఎల్ఈడి బల్బులు 100% అన్ని ఇళ్లకు ఇచ్చాం. వీధి దీపాలకు ఇచ్చాం. ఇప్పుడే ఒక బ్రోచరు ఇక్కడనే మనం ఓపెన్ చేసుకున్నాం. అందులో మీరు చూస్తే మనం వాడే కరెంట్లో 32% కరెంటు ఆదా అవుతుంది. రెండోది ఏమాత్రం కూడా కాలుష్యం లేకుండా ఉంటుంది. అన్ని విధాల సేఫ్ ఎల్ఈడి బల్బులు. దీనికి కూడా ఒక నూతనమైన ఆలోచన కేంద్రం ఆలోచించారు. నేను కూడా ఆ రోజు లీడ్ తీసుకున్నాను. మన రాష్ట్రంలో మొత్తం చేసి నిన్న ఒక ఎకనామిక్ సర్వే చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఒక్క ఆలోచనగానే భారతదేశం మొత్తం ఎల్ఈడి బల్బులు పెట్టగలిగితే ఒక పైసా ఖర్చు లేకుండా సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అంటే 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే కరెంటు మనం వాడుతున్నాం. అది మామూలుగా కాదు. అది ఆదా చేసుకునే అవకాశం ఉన్నా దుర్వినియోగం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నష్టం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకే ఆలోచన ఇప్పుడే వారు ఇంకొక మాట చెప్పారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి దానిపైన ఎవరైతే గ్యాస్ వాడుతున్నారో వారందరికీ కూడా బ్యాంకులో డబ్బులు వేస్తాం, మీరు గ్యాస్ తీసుకోమని ఒక ఆలోచన చేశారు. పేదవాళ్ళకి గ్యాస్ తగ్గించలేదు. అదే సమయంలో అందులో జరిగే దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టారు. దీనివల్ల 20-25 కోట్ల రూపాయలు పొదుపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్రంలో మీరు చూశారు. ఏదైతే మీరందరూ కూడా బియ్యం తీసుకుంటున్నారు. ఒకప్పుడు 4 కేజీల బియ్యం, ఇప్పుడు 5 కేజీల బియ్యం ఇచ్చాం. నిత్యావసర వస్తువులు పండుగలు వస్తే సంక్రాంతి కానుక ఇచ్చాం. నా ఆలోచన ఒకటి, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా పేదవాళ్ళకు అందాలి, దళారీ వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో నేను ఈ పాస్ కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్లి వేలి ముద్ర గాని కనురెప్ప చూపిస్తే మిమ్మల్ని గుర్తుపడుతుంది. దానిపైన మీరు ఎంత ఇస్తున్నారో 1 కేజీ 1 గ్రాము కూడా తక్కువ లేకుండా కరెక్ట్గా ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఈ ఊర్లో లేకపోతే వేరే ఊర్లోకి పోతే అక్కడే ఈ యొక్క బియ్యం తీసుకునే అవకాశం వస్తుంది. లేకపోతే మీరు వేరే షాపుకు పోయినా మీరు తీసుకునే అవకాశం వస్తుంది. దీనివల్ల 10-15% మనకు ఆదా అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దగ్గర 40-50 కోట్ల రూపాయలు పొదుపు వస్తుంది. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక ఆలోచన ప్రభుత్వాలకు చాలా ఆదాయం పెంచుతుంది. ఆ పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్ళకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మీరు చూశారు పింఛన్లు 200 రూపాయలే పింఛన్ మీకు ఇచ్చింది. 200 రూపాయలకు మీరు చాలా అవస్థపడ్డారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్లారు. నేను ఆలోచించాను, పేదవాళ్లు చాలా కష్టాల్లో ఉన్నారు. కన్న బిడ్డలు కూడా సరిగా చూసుకోవడం లేదు. 200 కాదు, నేను ఆ రోజు చెప్పింది మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఉంటానని 1000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా మీరు చూడండి. ఒక ఆఫీసర్ గాని జన్మభూమి కమిటీ మెంబర్లు నేరుగా మీ ఇంటికొచ్చి మీకు ఆ 1000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క పైసా అవినీతి లేకుండా మీ ఇంటి దగ్గరనే ఇవ్వాలని, అది కూడా తప్పుడు లెక్కలు రాయకుండా మీ వేలి ముద్ర లేకపోతే మీ కనురెప్పలు తీసుకొని ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అందులో 10 రూపాయలు మిగిలితే తిరిగి మీకోసమే ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నాం. నిన్న మొన్న మీరు చూశారు. ఏదైతే ఇసుక పైన నేను ఒక ఆలోచన చేశాను. డాక్రా సంఘాలకు అప్పచెప్పి దానివల్ల ఉపాధి పెంచాలి, పేదవాళ్ళకి ఇసుక సరిగా అందుబాటులో పెట్టాలనుకున్నాను.
అయితే ప్రయత్నం చేశాం. కానీ మధ్యలో ఉండే వ్యక్తులు సరిగా వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. పేదవాడికి సమస్యలు వచ్చాయి, ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి, రైతులకు ఇబ్బందులు వచ్చాయి. నిన్న మళ్లీ ఆలోచించాను, ఎందుకు ఇసుక పైన డబ్బులు వసూలు చేయాలి? అవసరం లేదు. ఎవరికి అవసరం ఉంటే ఇసుక వాళ్ళు ఉచితంగా తీసిపోయే విధానానికి నాంది పలకాలనుకున్నాను. పేదవాడు ప్రజలు కష్టపడడానికి వీలు లేదు. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాలి, టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది ఈ ప్రభుత్వాలు చేసే పని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే మీ టీవీలు ఉన్నాయి. ఆ టీవీల్లో మామూలుగా కేబుల్ టీవీ ఇస్తారు. ఆ కనెక్షన్కి రకరకాలుగా 100 నుంచి 200, 300 వసూలు చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియాలో ప్రతి ఒక్క ఇంటికి ఈ వైర్ తీసుకురావాలని ఆలోచించారు. అది ఇంకా ప్రపోజల్లో ఉంది. మనకు ఒక ఆలోచన వచ్చింది. మీ కరెంటు పోల్లు ఉన్నాయి. ఆ కరెంటు పోల్లో మామూలు కరెంటుతో సమానంగా, తీగతో సమానంగా ఒక వైర్ తీసుకొస్తున్నాం, ఫైబర్ వైర్ తీసుకొస్తున్నాం. 320 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తాం. అదే భూమిలో వేయాలంటే 5,000 కోట్లు అవుతుంది. జూన్ కంతా నేను మీ అందరికీ హామీ ఇస్తున్న, జూలై లోపల ప్రతి ఒక్క ఇంటికి మీకు టీవీకి కానీ, ఇంటర్నెట్కి కానీ, మీ ఫోనుకు కానీ ఫైబర్ ఇస్తాం. దీనివల్ల ఎక్కువ డబ్బులు అవసరం లేదు. 150 రూపాయలు కడితే 24 గంటలు ఏది కావాలన్నా మీరు చూసుకునే విధానానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్టూడెంట్స్ ఉన్నారు, మీ టీవీనే ఇంటర్నెట్గా మార్చుకోవచ్చు. పిల్లలున్నారు, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చదువుకోవడానికి ఈ ఇంటర్నెట్ పెట్టుకునే అవకాశం వస్తుంది. మా ఆడబిడ్డలున్నారు, ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మీరు చూసుకుంటారు. మా తమ్ముళ్ళు ఉన్నారు, ఒకవేళ ఆడబిడ్డలు బయట పోతే వంట కూడా ఏ వంట కావాలనో ఆ వంట టీవీలో చూసి మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ దేశాన్ని మారుస్తా ఉంది, ప్రపంచాన్ని మారుస్తా ఉంది. భారతదేశం కూడా ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇప్పుడే నేను ఒక ఐడియా ఇచ్చాను పీయూష్ గోయల్ గారికి. 1,30,00,000 కుటుంబాలున్నాయి. 1 crore మీటర్లున్నాయి. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఐ వాంట్ టు డూ వన్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీ హౌస్ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ఫైబర్ కనెక్టివిటీ. యూ గివ్ మీ స్మార్ట్ మీటర్స్ దట్ విల్ కాస్ట్ ఓన్లీ 2,000 rupees per meter. You can read my power consumption from every house in Delhi, in your office, power minister dashboard. We can make it. With this, we can make. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది జరిగితే స్మార్ట్ పవర్ గ్రిడ్ తీసుకొస్తాం. ఏ ఇంట్లో ఎంత కరెంటు వాడారో నేను ప్రపంచంలో ఎక్కడున్నా నేను చూసుకునే పరిస్థితి వస్తుంది. అంటే దొంగలకి ఏమాత్రం అవకాశం ఉండదు, మంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే నా విధానం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల చాలా వరకు 1% కరెంటు ఆదా చేస్తే 200 కోట్ల రూపాయలు లాభం. 5% అయితే 1000 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు, మన పిల్లలు చదువుకునే రెసిడెన్షియల్ స్కూల్స్ లో అన్ని దిక్కళ్ళు కూడా బయోమెట్రిక్స్ పెట్టాం. దీనివల్ల 25% పొదుపు వస్తా ఉంది. ఆ డబ్బులు వాళ్ళ తిండికే పెట్టమన్నాను. అవసరమైతే బఫే పెట్టి మంచి పౌష్టికాహారం అరేంజ్ చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే డబ్బులు లేక కాదు, ప్రభుత్వాలకు ఆదాయం లేక కాదు, సరైన పరిపాలన లేక, సరిగా జవాబుదారీతనం లేక మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి. నా ఆలోచన ఒకటే, ఈరోజు మీరు చూస్తున్నారు, అటు నరేంద్ర మోడీ గారు పనిచేసిన, నేను పనిచేసిన ఈ పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం. పేదరిక నిర్మూలన మా ధ్యేయం. మెరుగైన జీవన ప్రమాణాలను ఇవ్వాలనేది మా ఆలోచన. ఇది సాధ్యమైతే దానికంటే మించిన కార్యక్రమం ఇంకోటి లేదు.
భారతదేశం ఒక గొప్ప దేశం. ఒకప్పుడు నెల్లూరు మీరు చూశారు, ఈరోజు నెల్లూరు మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళా నెల్లూరు ఏ విధంగా ఉంటుందో మీరే చూడబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి. కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ సిటీనే వస్తుంది. ఇంకో పక్క ఒక విమానాశ్రయం వస్తుంది. ఈరోజు నెల్లూరు పక్కనే చెన్నై, తిరుపతి, ఈ 3 సిటీలు కలుపుతూ ట్రై ఇండస్ట్రియల్ సిటీ కారిడార్ కింద ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇక్కడ కానీ చేయగలిగితే ఒకప్పుడు మన పిల్లలు వేరే ప్రాంతానికి ఉద్యోగాలు పోయేవారు. భవిష్యత్తులో వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఉద్యోగాలకు వస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి మన చేతుల్లో ఉంది. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు వ్యవసాయం అవసరం, తిండి కావాలి, రైతును ఆదుకోవాలి. అందుకే మీరు చూశారు 24,000 కోట్ల రూపాయలు రైతుకు రుణ విముక్తి చేశాం. డాక్రా సంఘాలకి 10,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి నిధి ఇచ్చాం. ఈరోజు ఇవే కాకుండా ఎస్సీ, బీసీ, ఎస్టీ, కాపు, అదే మరి ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్ కూడా పేదవాళ్ళుంటే ఆర్థిక సహాయం చేసి పెద్ద ఎత్తున వాళ్ళ పైకి తేవాలనుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విధంగా మీరు ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం మొత్తం 2.5 నుంచి 3% పెరుగుదల ఉంది. అదే ఇండియాలో 7.5 నుంచి 8% ఉంది. భవిష్యత్తులో 10% పెరుగుతుంది. ప్రపంచంలో ఎవరికీ లేని అవకాశం. అందులో యువత, మా తమ్ముళ్ళు చూశాను, పిల్లలను చూస్తున్నాను. ప్రపంచాన్ని జయించే శక్తి ఒక్క భారతదేశంలో ఉండే యువతకు తప్ప ఎవరికి లేదు. అది భారతదేశం యొక్క సొంతం. అదే మరి ఇంకో పక్క చూస్తే యువకులు ఎక్కువగా ఉండే ఏకైక దేశం భారతదేశం. పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు అవుతాయి, జీవితాంతం కష్టపడతారు. ఇంకా కష్టపడలేరు. వారిని ఆదుకోవాలి, వారిని సుఖపెట్టాలి. పిల్లలున్నారు, రాత్రింబగళ్ళు కష్టపడగలుగుతారు, సంపాదించగలుగుతారు. సంపాదన కూడా తెలివితేటలుండాలి. తెలివితేటలు రావాలంటే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు మనం ఎంత కష్టపడినా మామూలుగా కూలికి పోతే కూలుంటే 150 రూపాయలు, 200 రూపాయలు వస్తాయి. బాగా చదువుకుంటే ఆ తెలివిని బట్టి ఎక్కడికక్కడ రేట్లు విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తుంది. మన రాష్ట్రంలోని నాదెళ్ల సత్య అనంతపూర్ జిల్లా వాసి, ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్కి అధినేతగా అయి 500 నుంచి 600 కోట్ల రూపాయలు సంవత్సరానికి జీతం సంపాదిస్తున్నాడు. ఆదాయం వస్తా ఉంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు లేవు. దానికోసం మనం నాంది పలుకుతున్నాం. అవన్నీ కానొస్తే ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజల సహకారంతో తక్కువ సమయంలో మనం కరెంటు కొరత అధిగమించాం. దేశంలో ఇచ్చే అన్ని కూడా మనకే వస్తున్నాయి. భవిష్యత్తులో కరెంటు కొరత ఉండదు. సమర్థవంతంగా దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఉదయ్ ఈ కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములయ్యాం. కాంగ్రెస్ హయాంలో భ్రష్టు పట్టించారు, నష్టాలు తీసుకొచ్చారు, నష్టాలు పూడ్చాం, కష్టపడ్డాం, కరెంటు కొరత తీశాం. ఇప్పుడు కూడా చూస్తే 14,000 కోట్ల రూపాయలు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాలున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మళ్లీ పేదవాళ్లకి మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోతున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అందులో మనం మెంబర్లుగా చేరాం. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక కరెంటు ఒక్క యూనిట్ గాని మీరు పొదుపు చేస్తే 1.2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది. కరెంటు ఊరికే రాదు. బొగ్గుతో అయినా ఉత్పత్తి చేయాలి, ఎండతో అయినా చేయాలి, అదే మరి గాలితో అయినా చేయాలి. లేకుంటే దీనికి కావాల్సింది ముడి సరుకుల అవసరమనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం సోలార్కి ఎక్కువ
అంటే ఎండతో కరెంటు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి గాలితో కరెంటు తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక పక్క బొగ్గే కాకుండా ఇతర మార్గాలన్నీ ఆలోచించి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడే ఒక పంప్ సెట్కి ఇనాగరేషన్ చేశాను. అందులో మీరు చూస్తే పెద్ద ఎత్తున 4650 ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరికీ సోలార్ పంప్ సెట్స్ ఇస్తున్నాం. దీనికోసం కూడా ఖర్చు ఎక్కువ అవుతా ఉంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 లక్షలు ఇస్తే 2,15,000 మనం ఇస్తున్నాం. ఒక 30-40 వేలు రైతును పెట్టుకోమన్నాం. ఇది పెట్టుకోగలిగితే శాశ్వతంగా ఇబ్బంది లేకుండా అతను ఒక్క పైసా కరెంటు కట్టే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెషిన్లు వేసుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు మనకే వచ్చాయి. ఒక పక్క కరెంటు వాడకంలో, పొదుపు చేయడంలో, ఉత్పత్తి చేయడంలో, నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో అన్నిట్లో కూడా మనకే అవార్డ్స్ వచ్చాయి. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే మిన్నగా ఎక్కడ కూడా నాణ్యతలో లోపాలు లేకుండా కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. అది కూడా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు కేంద్రంలో మీరు చూస్తున్నారు రాజకీయ పార్టీల యొక్క ప్రవర్తన. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, రాజకీయ పార్టీలకు ప్రతిపక్షాలకు కావాల్సింది రాజకీయం. అభివృద్ధి జరిగితే వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి ఏదో ఒక విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలని అటు కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు, ఇటు మన రాష్ట్రంలో కూడా అదే చేస్తున్నారు. చూస్తున్నారు తమ్ముళ్ళు, ప్రతిరోజు ఇక్కడుండే ప్రతిపక్షం ఏం చేస్తా ఉందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా మంత్రం అభివృద్ధి మంత్రం. ఈ అపోజిషన్ 24 గంటలు ఏదో ఒక విధంగా రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకుని మనకు కావాల్సింది పేదరిక నిర్మూలన జరగాలి, పేదవారికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. మీకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో కరెంటు కానీ, తినడానికి తిండికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, కొంత ఆర్థిక సహాయం కానీ, అదే మాదిరిగా మీకు ఎక్కడికక్కడ మరుగుదొడ్లు కానీ, మంచి ఇళ్లు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటి సౌకర్యాలు మీకు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేయాలి. గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేసి తద్వారా ఆదాయాన్ని పెంచడం, ఉపాధిని కల్పించడం చాలా అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ మనలో చేయాలంటే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసే ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలి. ప్రజల్ని మభ్యపెట్టే వ్యక్తులకు కానీ, అవినీతి చేసే వ్యక్తులకు కానీ, అభివృద్ధి నిరోధించే శక్తులకు కానీ మీరు మద్దతు ఇస్తే, లేకుంటే కనికరం చూపిస్తే నష్టపోయేది మనమే నష్టపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని నాకెంతో సంతోషం. ఒక వెలుగుల కోసం ఈరోజు ఇక్కడ చూస్తే 1600 మెగావాట్లు 2 ప్రాజెక్టులకి ఇనాగరేట్ చేశాం. ఇంకో ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేశాం. ఇప్పుడే సింగపూర్ కంపెనీ ఇక్కడ స్థానికంగా కొలాబరేషన్ పెట్టుకుని దాన్ని కూడా ఇప్పుడే జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మన చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ప్రాజెక్టులు రావాలో అంతవరకే వస్తాయి. రిలయన్స్ కూడా ముందుకు రావడం లేదు, వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వచ్చేదానికి సిద్ధంగా లేరు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అదే సమయంలో ఇక్కడ చాలా మంది భూములు ఇచ్చారు, మత్స్యకారులున్నారు. మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోను. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు చేపలు పట్టేవారికి ఏ విధంగా అవసరమైతే సముద్రంలో కూడా దూర ప్రాంతానికి పోయి చేపలు పట్టుకు రావడానికి మోడర్న్ బోట్స్ కానీ, అదే మరి జట్టీలు కట్టేయడం కానీ ఈరోజు ఎవ్వరూ ఇవ్వని విధంగా జూన్ జూలైలో చేప పిల్లల ఉత్పత్తి కోసం సముద్రంలోకి పోవడానికి హాలిడే డిక్లేర్ చేశాం. అదే సమయంలో ఆ 2 నెలలకి
4,000 నుంచి 4,500 రూపాయలు మీకు ఆర్థిక సహాయం కూడా చేశామంటే అది మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి కూడా ఉద్యోగాలు రాలేదని ఇంకా కొంత సహాయం చేయాలని చెప్పారు. తప్పకుండా సానుకూలంగా నేను ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా మీరు ఆలోచించాల్సింది, ఉద్యోగాలు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, కష్టపడి పనిచేయాలి. మీరు పని చేయకపోతే మీరు పనిచేసే ఇండస్ట్రీ సిక్ అయిపోతుంది. ఇండస్ట్రీ సిక్ అయితే శాశ్వతంగా మీరు కూడా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రాంతంలోనే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు దేశం మొత్తం ఆకాంక్షించేది అభివృద్ధి కోసం ముందుకు పోతున్నారు. అలాంటి అభివృద్ధిని మనం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈ రోజే ఇక్కడ చూస్తే ఒక దుబాయ్ ఆర్గనైజేషన్ కూడా మన జెన్కోకి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఈ రోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన జెన్కో కానీ, అదే మరి ఇంకో పక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే ట్రాన్స్కో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్కో వ్యవస్థ జరుగుతూ ఉంది. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడనే మినీ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పకుండా నేను దృష్టిలో పెట్టుకుంటాను. అది చేయడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేసి మత్స్యకారులకు న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానం చూస్తున్నాను. చాలా సంతోషం. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పెద్ద ఎత్తున వచ్చారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. I would request you, sir, start the debate right now, right here, so that every voice in this parliament, in this office house, we are ready for discussion. To this, a child as a